ఎల్ఎన్టీ ఎంపవర్ మొబైల్ స్టార్టర్ యూనిట్ మీ పంపు స్టార్టర్ని నడిపించి ఇంకా ఆపివేసే పనిని సులభతరం చేసే ఒక సరైన ఉత్పాదన. ఇప్పుడు మీరు కరెంటు కోసమని వేచి ఉండక్కర్లేదు. పంపుని స్టార్ట్ లేదా ఆపడానికి స్టార్టర్ వద్ద ఆగాల్సిన పని లేదు. రండి చూద్దాం ఎంపవర్ యొక్క MK1 డైరెక్ట్ ఆన్లైన్ స్టార్టర్ లేదా DOL తో పాటు ఎలా సమ్మిళితం కావచ్చో. ఈ పని చాలా సులువైంది, ఇంకా కొన్ని నిమిషాల్లోనే చేసేయచ్చు. మొదటి స్టెప్, మొదట ఎంపవర్ యూనిట్ ని దాంతో ఇవ్వబడ్డ వైర్ హార్నెస్ తో కలపండి. ప్రతి వైర్ మీద దాని విశిష్ట ఫెరూల్ నెంబర్ ఇవ్వబడింది. యూనిట్ ని కలిపేటప్పుడు వైర్ మీద ఇవ్వబడ్డ ఫెరూల్ నెంబర్ ఇంకా ఎంపవర్ యూనిట్ మీద ఇవ్వబడ్డ నెంబర్తో మ్యాచ్ చేసి కలపండి. రెండవ స్టెప్, ప్రోడక్ట్ తో పాటు స్టార్టర్ ప్యానెల్ ని జోడించడానికి వైర్ హార్నెస్ కూడా ఇవ్వబడింది. ఇప్పుడు MK1 DOL స్టార్టర్ కవర్ ని తెరవండి. ఇంకా R, Y ఇంకా B ఫెరూల్ వైర్లని స్టార్టర్ లోపల వచ్చిన సప్లై యొక్క R, Y ఇంకా B ఫేజ్ తోటి కనెక్ట్ చేయండి. మూడవ స్టెప్, కామ్ వైర్ ని స్టార్టర్ యొక్క కామన్ ఫేజ్ తో కలపండి. MK1 DOL స్టార్టర్ లో ఈ కామన్ ఫేజ్ R. నాలుగవ స్టెప్, దాని తర్వాత NO1 ఇంకా NO2 ఫెరూల్లోని వైర్లని రిలేలోని 93 ఇంకా 94 కాంటాక్ట్లకి కలపండి. ఐదవ స్టెప్, ఇప్పుడు NC1 ఇంకా NC2 ఫెరూల్లోని వైర్లని మెయిన్ లేదా హోల్డింగ్ కాంటాక్టర్ యొక్క కాయిల్ కి సిరీస్ లో కనెక్ట్ చేయండి. ఇందుకోసం మీరు మొదట 96 ఇంకా A1ల మధ్య ఉన్న వైర్ ని తొలగించాలి. దాని తర్వాత NC1 ని 96 లో ఇంకా NC2 ని A1 లో కలపండి. హెచ్చరిక, దయచేసి గుర్తుంచుకోండి, NC2 ని ఎల్లప్పుడూ A1 తోనే కలపడం ముఖ్యం. ఆరవ స్టెప్, DA1 వైర్ ని MK1 DOL స్టార్టర్లోని ముఖ్య కాంటాక్టర్ యొక్క కాయిల్లోని A1 టెర్మినల్ తోనే కలపండి. ఏడవ స్టెప్, చివరిగా స్టార్టర్ ప్యానెల్ సైడ్ యొక్క వైర్ హార్నెస్ ఇంకా ఎంపవర్ సైడ్ యొక్క వైర్ హార్నెస్ వీటిని మేల్ ఫీమేల్ కనెక్టర్ ద్వారా ఒకదానికొకటి కలపండి. ఎనిమిదవ స్టెప్, కంట్రోల్ వైరింగ్ డయాగ్రామ్ సహాయంతో అన్ని కనెక్షన్లని ఒకసారి సరైన పద్ధతిలో పరీక్షించండి. ఈ విధంగా ఎంపవర్ యూనిట్ ని MK1 DOL స్టార్టర్ తో జోడించే పని పూర్తయింది. ఎంపవర్ ని జోడించే సమయంలో మోటార్ సురక్షత కోసం SPPR లేదా సింగిల్ ఫేజింగ్ ప్రివెంటర్ ని ఉపయోగించాలని ఎల్ఎన్టీ కంపెనీ సిఫార్సు చేస్తోంది. ఎంపవర్ యూనిట్ ని SZ5 లేదా SDZ5 రకమైన SPPR తోటి జోడించే సమయంలో SPPR ని మాన్యువల్ మోడ్ లో ఉంచండి.